మీరు గుత్తిలో తారామతి పూజ అని రెగ్యులర్‌గా చేస్తుంటారు. తారాదేవి పూజ అని. దశమహావిద్యలు చేస్తా ఉంటాను సార్. అసలు ఇప్పుడు మొత్తం. ఆ! మే 12 చేస్తున్నాను. తారాదేవి పూజ ఆహా! ఆ! చేస్తున్నాను. వామాచారంలో చేస్తున్నాను. ఓకే. ఏంటి దాని ప్రత్యేకత? తారాదేవి పూజ చేయడం ద్వారా గురుగ్రహ దోషాలు ఉన్న స్త్రీలకు ముఖ్యంగా వివాహ స్థానం సరిగ్గా లేకపోయినా, భర్త సరైన భర్త రాకపోయినా, లేదా సరియైన భర్త రావాలన్నా కిడ్నీసు, లివరు, షుగరు ఆ! ఇట్లాంటి వ్యాధిగ్రస్తులు వాటి నుంచి బయటపడాలన్నా, ఆ! పాజిటివిటీ జనరేట్ అవ్వాలన్నా తారాదేవి పూజ చేసుకోవచ్చు. ఓకే. అందుకు నేను నా క్లయింట్స్ కోసం తారాదేవి పూజ చేస్తున్నాననమాట. హుహుహు. ఎవరైనా రావచ్చా? ఎక్కడి నుంచైనా లేదండి. మేము కొంచెం ఎన్రోలింగ్ ఫీజ్ పెట్టాము. అచ్చా! అది కట్టి ఎందుకంటే మాకు ఆ రోజు ఇంక వాళ్ళకి ఫుడ్డు అంతే గదా! ఇవన్నీ అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి కదండీ! బలులుంటాయా? ఆ రోజు అమ్మవారికి సంబంధించిన ద్రవ్య పదార్థాలు కొన్ని ఉంటాయి. అవి సమర్పిస్తాం. అచ్చచ్చచ్చ! ఓకే.